రాష్ట్రంలో సహకార రంగంలో నడుస్తున్న ఒకే ఒక్క చోడవరం షుగర్ ఫ్యాక్టరీ కూడా మూతపడే పరిస్థితి వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక కొత్తూరు జంక్షన్ సమీపంలో ఉన్న మాధవ ఫంక్షన్ హాల్లో చోడవరం చక్కెర కర్మాగార పరిస్థితిపైన రైతులు, కార్మికులు, బకాయిలపైన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును, స్థానిక నాయకుల వైఖరిని గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా విమర్శించారు. సిడిసి చైర్మన్ సుంకర శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ప్రభుత్వ కరణం ధర్మశ్రీ, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు జర్రిపోతుల నానాజీ, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు కూలీ చెల్లించాల్సిన రేట్లు కూడా డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉంది. స్పాట్లని డబ్బించి వాళ్ళ లారీతోనే చెరువుని ఉచితంగా తీసుకెళ్ళిపోయేవారు. కానీ ఈ సంవత్సరం ఎప్పుడైతే మన గవర్నర్ షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ కాలేదో రైతుల దగ్గర ఫ్యాక్టరీ వాళ్ళకి రైతులు వచ్చారు. ఎందుకంటే మన ఫ్యాక్టరీకి సప్లై చేస్తుంది, లేకుంటే వాళ్ళు అదనంగా డబ్బులు ఇచ్చో లేదు రైతు ముందుగా డబ్బిచ్చో సొంత రాజ్యంతో తీసుకెళ్ళేవారు. ఈ సంవత్సరం ఏం మాట్లాడుతున్నారు? ముందుగా డబ్బులు ఇవ్వరంట. రైతు ముందుకు వస్తాడు. ఏ విధంగా రైతు చెల్లించడానికి రైతుకు ప్రోత్సాహం ఉన్నది. మంచి చదువు చదివించి బయటికి పంపించేటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం కష్టపడి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు కూడా రైతు కుటుంబాల్లో తగ్గిపోయారు. అందువల్లనే కూలీల మీద ఆధారపడవలసినటువంటి అవసరం ఉంది. కూలీలు కూడా మరి వాళ్ళు కూలీ చెల్లించాల్సిన రేట్లు కూడా డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉంది. నమ్మకం సన్నగిల్లి చెరువులు పండించే పరిస్థితి తగ్గిపోయింది. మరలా మన సౌరభానికి పూర్వవైపు రావాలంటే తాటాల వారీగా సమావేశాలు పెట్టి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా సాధ్యాసాధ్యాలు. వీటిని చేయగలమా, చేయలేమా